ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియమైన వల్లరా, ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలకిస్తే ఆ దేవాది దేవుడు మరి ఈ ప్రజలందరినీ కూడా ఎంతగానో ప్రేమించాడండి. అంతేకాకుండా ఆ ప్రజలందరి కొరకు కూడా తనకున్న ఒకే ఒక కుమారుణ్ణి అర్పణగాను బలిగాను అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు వారిని ప్రియమైన వల్లరా మరి అనుగ్రహించాడు, ఎందుకు బలిగా ఇచ్చి ఉన్నాడు, ఎందుకు ఈ లోకానికి పంపించాడు అంటే, ఎవరైతే ఆ దేవుని యందు నమ్మకం ఉంచారో వారందరూ కూడా శాశ్వతమైన జీవాన్ని పొందాలి, మరి నిత్య జీవాన్ని పొందుకోవాలన్న ఆలోచనతో మరి ప్రతి ఒక్కరికి పాపానికి ప్రతిగా యేసుక్రీస్తు వారిని బలిగాను అర్పణగాను అప్పగించి ఉన్నాడు. ఎందుకంటే చూడండి, మానవ జీవితంలో ఎన్నో రకాల పాపములు ఉండవచ్చు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఆ పాపములన్నిటికీ కూడా వెల చెల్లించి ఉన్నాడు. ఆయన క్రయధనంగా మారి ఉన్నాడు. కావున మరి శాశ్వతమైన జీవితం పొందాలి అని ఎప్పుడూ కూడా మనం ఆలోచన చేయాలండి. దేవుడిచ్చే శాశ్వతమైన జీవము, అదే నిత్య జీవము, అదే దేవుని రాజ్యం అండి. అది పొందినట్లుగా యేసుక్రీస్తు వారు శిలువ మీద ప్రాణం పెట్టి ఉన్నాడు. కావున ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన యందు రక్షణ పొందుకోవాలి, ఆ దేవాది దేవుని యొక్క ప్రేమని కలిగి ఉండాలండి. ఇంకా మరి నశించిపోయే వాటి యందు మనసు పెట్టకూడదండి. ప్రియమైన వల్లరా, మరి ప్రతి ఒక్కరు కూడా నశించిపోకూడదని యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టి ఉన్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఆ నిత్య జీవంలో పాలు పొందాలనే ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. కావున దేవుడంటే ప్రేమ నీకు కలిగి ఉంటే ఆయన యందు విశ్వాసముంచు, ఆయన ఇచ్చే శాశ్వతమైన జీవితాన్ని పొందుకో. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.